కేసీఆర్ కేటీఆర్ సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లు కేసీఆర్ దిగజారి పరిపాలన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తుందని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు వివేక్. అహంకారంగా పోలీసుని వాడుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడము ఇవన్నీ చూసి ఇంకా మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. సెంట్రల్ యాక్ట్ ఉంది క్లియర్గా, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. ఇది ఒక స్వేచ్ఛ, ప్రైవసీ అన్నమాట. ఎక్సెప్ట్ దేశం వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారంగా, వారి సూచనల ప్రకారంగా అందరు ఫోన్లు ట్యాప్ చేసి, మీకు తెలుసు నాకు కూడా నా ఫోన్ కూడా ఫుల్ ట్యాప్లో ఉండే, నాకు ఫేస్ టైం వాళ్ళు 4 సార్లు మెసేజ్ పంపించినారు. స్టేట్ టెర్రరిజం అంటే రాష్ట్రానికి చెందిన నాయకులు, పోలీస్ ఆఫీసర్స్ నీ ఫోన్ హ్యాక్ చేస్తుందని చెప్పి ఫేస్ టైం వాళ్ళు కూడా నాకు మెసేజ్ పంపించడం జరిగింది. అంటే ఎంత దిగజారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజులలో ఏదైతే చేసినారో ప్రజలు వారికి సరైన గుణపాఠం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సుమారు 12 నుంచి 14 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. దేశంలో కూడా బీజేపీ పార్టీ కానివ్వండి, ఇక్కడ లోకల్గా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కులాల మతాల మధ్యలో డివిజన్ తీసుకొచ్చి దళితులని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా విన్నపం అందరికీ అభివృద్ధి బాటలో నడవాలన్న ఆలోచనతో కృషితోటే సేవ చేస్తున్నాం. కానీ ఎట్లయితే ఈ ఆపోజిషన్ వాళ్ళు ఎట్లయితే బడకాయిస్తున్నారో అందరినీ బడకాయించి స్ప్లిట్ చేసి దళితులనే స్ప్లిట్ చేసి వీక్ చేద్దామని ఏదైతే ఆలోచన ఉన్నదో అది చాలా తప్పు. దాన్ని నేను ఖండిస్తున్నాను. నేను అందరి ముందు సభాముఖంగా మళ్ళొకసారి మాటిస్తున్నాను. ఏమనగా నేను ప్రజాసేవ కోసం వచ్చినాను. మీరు గమనించండి, గత 10 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన కళ్ళ ముందు ఉన్నది. మన మానేరు బ్రిడ్జ్ కూడా మొన్న కూలిపోయింది, మీరు అందరు చూస్తున్నారు. పాలిటిక్స్ అనేది ఒక సేవకుడి పాత్ర వేయాలి, ఒక సేవకుడిలా వచ్చి ప్రజలకు సేవ చేయాలి, కానీ ప్రజల సొమ్మే దోచుకోవద్దని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. మీ అందరికీ తెలుసు, గతంలో 10 సంవత్సరాల్లో కూడా దళిత బంధు స్కీమ్ అని చెప్పినారు, రైతు బంధు అన్నారు. ఇవన్నీ చెప్పి కేవలము టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ మంత్రులే దళిత బంధువులు, రైతు బంధువులు తీసుకున్నారు, కానీ పేదవాడికి ఇచ్చింది ఏం లేదని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉండేటువంటి పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే దళితులు లేరు. ఇలా దళితులకు అండగా దేశంలో ఉన్నదంటే మరి కాంగ్రెస్ పార్టీ. అటువంటి వంశీది ఈ ప్రాంతంలో యువకులు బాగుపడాలన్నటువంటి గొప్ప లక్షణం, గొప్ప ఆలోచన, సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే స్వతహాగా పారిశ్రామికవేత్త. అతనికి ఉన్న ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతంలో 10 ఏళ్ళు యువకులు నష్టపోయారు, 10 ఏళ్ళు యువకులు ఇబ్బంది పడుతున్నారు. రానున్న కాలంలో ఈ పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం, సింగరేణి ప్రాంతం, ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులను కాపాడాలి, వాళ్ళకు మరి వాళ్ళను అభివృద్ధి చేయాలి, వాళ్ళకు కనీసం మరి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పని గొప్ప లక్ష్యంతో వచ్చినటువంటి వంశీ గారిని అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. బీజేపీ దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ మాదిగలంటే లెక్కలేనితనంగా వ్యవహరించింది. కాబట్టి స్థానికంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం, మాదిగ జాతికి పరిష్కారం కోసం గౌరవనీయులు పెద్దలు వివేక్ గారు హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ మీ ముందే సుస్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి మాకు పెండింగ్లో ఉన్నటువంటి లెదర్ పార్కు పూర్తయితే
15,000 మంది మాదిగలకు ఉద్యోగ అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మా జాతికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే అట్లనే అన్ని నియోజకవర్గాలలో వివిధ ప్రాంతాలలో మా ఆత్మగౌరవం నిలబడేలా మాదిగ భవనాలు ఉండాలంటే తప్పకుండా చేసి పెడతా అని చెప్పేసి స్పష్టమైన హామీని వారు ప్రకటించారు. కాబట్టి తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా వంశన్నను భారీ మెజారిటీతో గెలిపించడానికి మాదిగ హక్కుల దండోర సంఘంగా మాదిగలుగా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ